triplex villas at Kollur, APR Projects. బట్ నాగమణి గారు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మగవాళ్ళకి తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది ఒక లేడీ భర్త మళ్ళీ ఇమీడియట్గా పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నారో లేకపోతే చంపించారో ఒక అమ్మాయిని ప్రేమించి అని అన్నారు. అది మనకి ఈ రోజు వరకు తెలీదు. మళ్ళీ ఇంకొక బాబు. అసలు ఏంటి అసలు పిల్లలు అలా చనిపోవటం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? చాలా ఇబ్బందులు పడ్డానండి. అదే చెప్తున్నాను కదా, చాలా ఇబ్బందులు పడి నేను అసలు మనిషిని అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇంకా నేను అసలు అన్ని దేవుళ్ళని అన్ని పగలు కొట్టేస్తాను ఇంట్లో. నా రెండో అబ్బాయి చనిపోతానే మొత్తం దేవుడి ఫోటోలు తీసి అన్ని ఇసిరి కొట్టేస్తాను. దేవుడిని పూజ చేయడం మానేస్తాం మేము చాలా సంవత్సరాలు. ఇంట్లోకి అసలు ఒక్క దేవుడిని కూడా రానిలే. వద్దు నాకు అసలు ఎవరు, దేవుడే హెల్ప్ చేయలేదు, అన్నింటి కష్టాలు పెట్టాడు దేవుడు. అన్నీ ఇంత ఇంత మరి సీతమ్మ ఎలా పడిందో తెలియదు మనకి. నేను అది ఆవిడకంటే ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడి ఈరోజు హ్యాపీగా ఉన్నానండి. నాకు ఇప్పుడు నాకు బాధలు ఏం లేవు. అవన్నీ వదిలేస్తాను. ఇంకా ఎందుకు ఆ బాధలు చెప్పుకోవడం? అంతే కదా, అవసరం లేదు. పెద్ద అబ్బాయి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? అయిపోయాను 2003లో చనిపోయాడు. 2008లో చిన్న అబ్బాయి చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నారా? రెండో అబ్బాయి యాక్సిడెంట్. అది ఓకే, అది తెలుసు. పెద్ద అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు, మనకు తెలియదు. ఇంట్లోనే ఒక అమ్మాయి ప్రేమించి వాళ్ళ ఇంట్లో, అది మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కో ఎప్పుడో ఆ టైంలో చనిపోయాడు. అది మాకు చెప్పింది 2:30 గంటలకు చెప్పింది. మేము అందరం వెళ్ళాం హాస్పిటల్ దగ్గరికి. భారతీరాజ హాస్పిటల్లో బాడీ ఉంచారన్నమాట. ఏం చెప్తాం, ఇంకా అప్పుడే సగం పోయింది ప్రాణం నాకు. పెద్ద కొడుకు ఏదో మనకు చేతికి అందొస్తాడు కదా అనేసి అనుకున్న టైంలో కరెక్ట్గా మంచి హైట్, పర్సనాలిటీ, బాగా అందంగా ఉంటాడు అబ్బాయి, చాలా బాగుంటాడు. ఆడ కూడా సినిమాలో రప్పించాలని హైదరాబాద్ తీసుకొచ్చి రాఘవేంద్ర గారు కూడా చూపించాను. ఆయనకు చూపించాను. కొంచెం పెద్ద ఆవిడ అవని, నాగమణి ఇప్పుడే అవసరపడక చిన్నపిల్లడు కొన్నాడు అనేసి అన్నాడు. హైట్ మాత్రం 6 ఉంటాడు, బాగుంటాడు అనమాట. సరే నేను కొంచెం వాడి మీదే నేను ఎక్కువగా ఆశపడ్డాను అనమాట. సినిమాలో చేయిద్దాము, అంటే పర్సనాలిటీగా ఉన్నాడు నాన్నలాగా అనేసి అనుకున్నాను. అది అలాగైపోయింది. ఈ రెండో అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేప్పుడు వినాయక చవితి రోజు, కరెక్ట్గా వినాయక చవితి రోజు చనిపోయాడు. అది యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంకా పోలీసులు నాకు ఫోన్ చేసి, మీ అబ్బాయి కిషోర్ అనే అబ్బాయి ఇక్కడ చనిపోయాడని కూడా చెప్పలే, యాక్సిడెంట్ అయింది. అంత పరిగెత్తాం, చూస్తే ఆడు కూడా సేమ్ స్ట్రెచ్చర్లో పడుకున్నాడు. ఇంకంత ఏం చేయాలి ఇంకా జీవితంలో? 2 కొడుకులను పోగొట్టుకున్నాను, అంతే జీవితం. పైకి ఇలా ఉన్నారు కానీ 4 గోళ్ల మధ్య ఎన్ని నిద్రలేని రాత్రులు, చాలా. ఇప్పుడు కన్నీళ్ళు. ఇప్పుడు కూడా అనుకుంటే నిద్ర రాదు రాత్రులు, అలా అనిపిస్తుంది. ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఇంకా ఆలోచిస్తాను చాలా. ఇంకా జీవితం ఏముంటుంది చెప్పండి? పోయింది. ఏ ఆడదానికి రాని కష్టాలన్నీ మీకే వచ్చాయి కదమ్మా ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు, తెలుగు వాళ్ళకి కూడా. ఇది మీరు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడలేదు కాబట్టి, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి, నిజంగా మీ గురించి విన్నప్పుడు కళ్ళంబడి నీళ్ళు రాకుండా ఉండవు ఎవరికి కూడా, మనిషి అనేవాడికి. అన్ని కష్టాలు పడ్డారు మీరు. అయిపోయింది ఇంకంతే, కష్టాలు పడ్డాం. ఇంకా అదే మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో మనం పైకి రాలేం. వదిలేయాలి అంతే. దేవుడు మనకి ఇంతే రాత రాశాడు, దేవుడు ఇంతే ఇచ్చాడు. ఈరోజు మనకి 2 పిల్లలే ప్రాప్తం. 4 పిల్లల్ని మా అమ్మ ఎందుకు కనమని చెప్పిందో ఈరోజు నాకు అర్థమవుతుంది. బట్ 2 పిల్లలు పోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరిగి నిలబడి? చెప్పలేండి, చాలా సంవత్సరాలు పట్టింది. నేను అసలు స్థితిలో లేను అసలు. మోడి పారిపోయిన చెట్టులాగా అలాగే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చోవడం, అవన్నీ చూసే మా అమ్మాయి, బుజ్జి అంటాను నా కొడుకు, వీళ్ళందరూ, అమ్మ మేము ఉన్నాం కదా, ఎందుకు సరిపోని అవి వదిలి ఇంకా మేము మమ్మల్ని కూడా వదులుకుంటావు, అయితే నువ్వు వెళ్ళిపోతావంటే, నేను చచ్చిపోతానంటే నా మమ్మ మాకెవరు దిక్కు, నాకు తండ్రి లేరు, నువ్వు లేకుండా ఉంటే ఎలాగంటే అప్పుడు ఇంకా వాళ్ళ కోసమన్నా బతకాలి కదా మనం. అలాగే దృఢం చేసుకొని మనసుని రాయపరుచుకుని ఈరోజు వరకు బాగా చూసుకుంటున్నారు నా పిల్లలు. హ్యాపీగా ఉన్నాను. కోరింది ఏం కావాలో చూసుకో, ఏం కావాలి నన్ను అడగకుండా ఏం చేయరు. అన్నీ నేను ఏం చేసినా నువ్వేం చేస్తా అది మాకు ఏం చేస్తా అది చేయమంటారు. నన్ను మించి ఏమి చేయదమ్మా నా కూతురు కూడా. అలాంటి అమ్మాయిని కంటే కూడా నా అదృష్టం. ఒక అమ్మాయి ఒక ఇంటి ఇదినే మార్చేసింది మళ్ళీ.
కంటే నాన్నని కూతుర్నే మనసులో కనాలిరా అని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు. సేమ్ ఐశ్వర్య గారిని చూసినప్పుడు అనిపిస్తుంటది అనమాట. అంతే. అంటే ఆ అమ్మాయి జీవితంలో అంటే ఫైనాన్షియల్ గా ఇంటిని లేపిందని అది కాదు నేను చెప్తుంది, ఒక ధైర్యం. మరి నా ఏం బిడ్డ చేస్తుంది మనిషి, తనకి దెబ్బే వాళ్ళ అన్నంటే ఇష్టం, రెండో అన్నంటే ఇష్టం, పెద్దోడికి చాలా ఇష్టం, అసలు భుజాల మీద వేసుకుని తిరుగుతాడు. వాడు చనిపోవడంతో మా అమ్మాయి అసలు దానికి నాకంటే ఎక్కువ ఏడ్చింది అదే. అన్ని కొట్టుకుని ఏడ్చింది, అంత ఇదిగా ఏడ్చింది ఆ పిల్ల. ఎవరైనా వాడైనా కూడా మా రెండోవాడు మూడోవాడు కూడా అసలు వాళ్ళందరూ అన్నదమ్ములు కదా, అంత ఇదిగా ఏదో పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనుకున్నాను నేను. నాకేంట్లే అవో 3 మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల హ్యాపీగా ఉండొచ్చు, ఎవరు కష్టపడి ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకైతే కుడి భుజం ఎడం భుజం, ఇంకేంటి నాకు ఏం తక్కువ అవుతుంది అలా అనుకుని నేను మైండ్లో ఎన్ని కష్టాలను అనిపించాను అనమాట. తండ్రి పోయినా కూడా సరిపోని ఏం చేస్తాం, మనకి రాత ఇంతే అనుకున్నాం. ఈరోజు మరి వాళ్ళిద్దరు పోయిన తర్వాత కూడా మనం ఇంకా అది కూడా దేవుడు వచ్చి దేవుడికి కన్ను కుట్టింది అనమాట. నా సంసారం బాగుపడకూడదు అని అనుకున్నాడు అనేసి అలా అనుకుని ఇంకా దేవుడిని కూడా తిట్టుకుని అన్నీ అయిపోయి జీవితంలో అంతా అయిపోయింది. ఈరోజు ఏదో పిల్లలు పైకి వచ్చారు, వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకునే ఉన్నాను. మరి దేవుడిని ఎప్పటి నుంచి పూజిస్తున్నారు? మళ్ళీ చేస్తాం. ఎక్కడ మనం వదులుతాడు ఆయన, వదలడు కదా. అలా అంటాం కోపంలో. అంటే దేవుడు వచ్చి మనకి ఎంత రాశాడో అదే జరుగుతుంది. అవును. ఆయనకి ఇష్టం 2 పిల్లలు తీసుకెళ్ళిపోయాడు. నీకు చాలా 2 పిల్లలు అనుకున్నాడు, సరే ఆయన మనసులో ఏమనుకున్నాడో మనకు తెలియదు కదా. మన రాత ఇంతే అనుకోవాలి. వాళ్ళకి ప్రాప్తం 20 సంవత్సరాలు ప్రాప్తం ఒక పెద్ద అబ్బాయికి, 23 సంవత్సరాలు ప్రాప్తం చిన్నోడికి. అంటే నా దగ్గర వాళ్ళు ఇంతవరకే ఉండాలని రాసి పెట్టాడు దేవుడు. నిజంగా పూర్వం పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు, పిల్లలే మన ఆస్తి, పిల్లలే మన ఆస్తి. అంతే మరి ఇంకెవరు ఏంటంటే అందరూ పనికిమాలిన ట్రెండ్ ఒకళ్ళు ఉంటే చాలు, వీళ్ళని పోషిస్తే చాలు, అలాగే. ఇప్పుడు ఖర్చులు చూసారా ఎట్లా ఉన్నాయో అనేస్తున్నారు. కానీ నిజంగా పూర్వం అందుకే కదా 10 మంది 12 మంది 15 మంది కూడా ఉంటారు. అదే కదా బలం. నిజంగా గ్రేట్ అమ్మ అసలుకి. ఇది బాగా మైండ్లో పడిపోయింది అనుకుంటా ఐశ్వర్య రాజేష్ గారికి. అదే అంతే, తన అన్ని బాధలు చూసింది కదా. వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు 2 చనిపోవడం, దెబ్బ మీద దెబ్బ కదా. నలుగురు మేమంతా కలిసిగా ఉండేవాళ్ళం. అందరూ మరి ఏదో గూట్లో పిట్టలన్నీ ఎగిరిపోతే ఎలా ఉంటుంది, ఆ గూడు చిన్నదిగా ఏమీ లేకుండా అనాదిగా ఉన్నట్టుగా అయిపోయింది ఫ్యామిలీలో. అలాగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక మీద మా అమ్మని సుఖపెట్టాలి, మా అమ్మకి బాగా చేయాలి, అలానే ఆ అమ్మాయి మనసులో పడింది. దానివల్ల కూడా ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు. ఓకే. లాస్ట్ పాప కదా అందరికన్నా, లాస్ట్ పాప. 3 మగపిల్లలు ఫస్ట్. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారమ్మా? మణికంఠ వచ్చి ఇప్పుడు అంటే అనిమల్ రెస్టో బార్ అని ఒక బార్ పెట్టాడు. తర్వాత రిసార్ట్ ఒకటి తీసుకుని, అది అంటే వేరే వాళ్ళది రిసార్ట్, అది అద్దెకి తీసుకుని అది జరుపుతున్నాడు అనమాట. ఆ 2 చూసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలనేసి వాడి కోరిక, చేస్తున్నాడు. ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందన్నమాట సినిమా. ఓకే. అదే తెలుగులో చేయాలంటే ఆశ వాడికి. తెలుగులో ఏదైనా మంచి పిక్చర్లు ఏమైనా వస్తే చేద్దామని. అంటే ఇంట్లో కూర్చుంటే రాదురా, ట్రై చేయాలి, తిరగాలి, ఏదైనా ప్రొడ్యూసర్లో ఏమైనా కనుక్కోవాలి, వెళ్ళి తిరుగుతూనే కదా వస్తుంది అని చెప్పాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.